అందరికీ నమస్కారం. విద్యావాహిని కార్యక్రమం జిల్లా విద్యాశాఖ మరియు కలెక్టర్ గారి సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏసీఎన్ నిర్వహిస్తున్నటువంటి మన విద్యావాహిని కార్యక్రమానికి ఈరోజు మనము ఎస్ఎస్సి పిల్లలకు గణితం పట్ల అవగాహన కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉన్నటువంటి ఏసీఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఎస్ఎస్సి పరీక్షలలో గణితం అనేది ఒక కీలకమైనటువంటి సబ్జెక్టుగా మనకు పిల్లల తరపు నుంచి వస్తూ ఉంది. దీంట్లో స్కోరింగ్ సబ్జెక్టు, మరి ఎక్కువ మార్కులు సంపాదించాలా అనేది పిల్లలకు చాలా కోరికగా, చాలా ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా వాళ్ళు ఉంటారు. ఈ ఎక్కువ మార్కులు తీసుకురావడం కానీ, ఎక్కువ మంచి గ్రేడింగ్ సాధించడం ఎలా అనేటువంటి విషయం మీద ఈరోజు కార్యక్రమంలో చర్చించుకుందాం. ఈ కార్యక్రమానికి గత 25 సంవత్సరాలుగా మ్యాథ్స్ బోధకులుగా ఉంటూ స్థానిక రైల్వే పోలీస్ లైన్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీ గిరీష్ కుమార్ సార్ వచ్చారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. అదేవిధంగా సారు గత 20 సంవత్సరాలుగా డీసీబీ ఆదిలాబాద్ నిర్వహిస్తున్నటువంటి అనేక ప్రశ్నపత్రాల తయారీ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా పాల్గొంటారు. వారి ఆధ్వర్యంలో మనం ఎన్నో ప్రశ్నపత్రాలను తయారు చేశాం ఇదివరకు. మరి వారి అనుభవాన్ని జోడిస్తూ పిల్లలకు ఈ సంవత్సరం ఏమైనా మన విద్యా విధానంలో కానీ, మన ప్రశ్నల తయారీలో కానీ, లేదా ఈ ప్రశ్నపత్రాల తయారీలో కానీ మన మార్పులు వచ్చినాయా? ఎందుకంటే పిల్లలు వెయిట్ చేస్తున్నారు సార్ చాలా రోజుల నుంచి. మరి ఏమైనా ప్రశ్నలలో ఏమైనా మార్పులు సంభవించినాయా, లేదంటే పాత విధానమే, గత సంవత్సరం విధానమే తీసుకుంటారు అనేది ఉన్నది. ఒకసారి ఈ ప్రశ్నపత్రాల సరళిని మన ప్రేక్షకులు వివరించాలి. ఏసీఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేడు ఎస్ఎస్సి పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు, మరి తల్లిదండ్రులకు, మరి ఉపాధ్యాయులకు ఏసీఎన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. నేడు మనం ఎస్ఎస్సి పరీక్షకు సంబంధించినటువంటి గణితం సంబంధించినటువంటి ప్రశ్నపత్రం గురించి, సరళిని గురించి తెలియజేసుకుంటున్నాం. నాతో పాటుగా మా యొక్క మిత్రులైనటువంటి దిలీప్ రెడ్డి సార్ గారు, దేవాపూర్ స్కూల్ అసిస్టెంట్, గత 25 సంవత్సరాలుగా గణితాన్ని బోధిస్తున్నారు. వారి యొక్క సహకారంతో నేడు మనము ఎస్ఎస్సి ప్రశ్నపత్రాన్ని ఎలా రాయాలి, ఎస్ఎస్సి ప్రశ్నలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానికి సన్నద్ధం ఎట్లా కావాలనేది మనం తెలియజేసుకుంటున్నాం సార్. దానిలో భాగంగా ముఖ్యంగా ఇంతకుముందు పేపర్ 1, పేపర్ 2 అని ఉంటుండే. పేపర్ 1, పేపర్ 2 కాకుండా గత సంవత్సరం నుంచి పేపర్ ఒకటే ఉండే. అంతకుముందు కూడా పేపర్ 1 ఉన్నప్పటికీ కోవిడ్ సందర్భంగా మనం కొంత సిలబస్ను మాత్రమే తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం మొత్తం పాఠ్య పుస్తకంలోని అంత సిలబస్ని కవర్ చేస్తున్నారు. ప్రశ్నపత్రం 14 చాప్టర్లు కవర్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ ప్రశ్నపత్రం మొత్తం 3 గంటల సమయం ఉంటుంది. 3 గంటల సమయంలో 2.5 గంటలు పార్ట్ ఏకి సంబంధించి, తర్వాత 30 నిమిషాలు పార్ట్ బికి సంబంధించి ఉంటుంది సార్. పార్ట్ ఏలో మొత్తం లఘు సమాధాన ప్రశ్నలు, అతి లఘు సమాధాన ప్రశ్నలు అంటే 2 మార్కులై, లఘు సమాధాన ప్రశ్నలు 4 మార్కులై, మరి వ్యాసరూప ప్రశ్నలు 6 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఈ అతి లఘు సమాధాన ప్రశ్నలు 1 నుంచి 6 ప్రశ్నలు ఉంటాయి. ఈ 6 ప్రశ్నలకు 2 మార్కుల చొప్పున 12 మార్కులు. ఇందులో మనం పిల్లలకి ఏమైనా ఛాయిస్ ఉంటుందా? ఈ దీంట్లో అతి లఘు సమాధాన ప్రశ్నలు అంటే వెరీ షార్ట్ ఆన్సర్. సెక్షన్ 1 కి సంబంధించి ఎలాంటి ఛాయిస్ అనేటువంటిది ఉండదు. దీంట్లో 2 మార్కులు ఉంటాయి ప్రతి ప్రశ్నకు. 6 ప్రశ్నలకు 6 జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. 6 జవాబులకు 12 మార్కులు వస్తాయి. అదేవిధంగా 7వ ప్రశ్న నుంచి 7, 8, 9, 10, 11, 12 6 ప్రశ్నలు, 12వ నెంబర్ దాకా 6 ప్రశ్నలు ఉంటాయి. ఇవి లఘు సమాధానాల ప్రశ్నలు. ఈ లఘు సమాధానాల ప్రశ్నలు 4 మార్కులకు ఒక్కొక్కటి 4 మార్కుల చొప్పున 24 మార్కులు మనకు రాగలుగుతాయి. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు. ఈ వ్యాసరూప ప్రశ్నలలో 6 ప్రశ్నలు ఇస్తారు.
6 ప్రశ్నలకు గాను 4 ప్రశ్నలు సమాధానం అంటే దీంట్లో ఛాయిస్ అనేది పిల్లవానికి ఛాయిస్ ఉంటుంది. దొరుకుతుందండి. ఇంతకుముందు అంతర్గత ఛాయిస్ ఉంటుండే, ఇప్పుడు ఓపెన్ ఛాయిస్ అనేది ఓపెన్ ఛాయిస్. ఓపెన్ ఛాయిస్ లో 6 ఏవైనా 4 చేయవచ్చు. ఏవైనా 4 చేయవచ్చు. ఈ 4కి ఒక్కొక్క ప్రశ్నకు 6 మార్కులు ఇవ్వబడతాయి. దీంట్లో కొంత వెసులుబాటు ఉంటుంది సార్ సెక్షన్ 3లో. తర్వాత ఇవన్నీ కలిపితే మొత్తం 60 మార్కుల ప్రశ్నపత్రం. తర్వాత మిగతా హాఫ్ అన్ అవర్ పార్ట్ బికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మొత్తం 20కి 20 బహుళైచ్ఛికనే. 20కి 20 బహుళైచ్ఛిక, ఫిలప్స్ లాంటిది, ఖాళీలు, జతపరచము లాంటి ఎలాంటివి ఉండవు. ఏబిసిడీలు రాయాల్సి ఉంటుంది, క్యాపిటల్ ఏబిసిడీలు రాయాల్సి ఉంటుంది. ఆ 20 మార్కులకు 20 ప్రశ్నలకు 20 మార్కులు ఉంటాయి. మొత్తం 80 మార్కుల ప్రశ్నపత్రం మనము సాధించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం 92 మార్కులు. ఎందుకంటే సెక్షన్ 3లో 6 మార్కుల ప్రశ్నలు 2 ఎక్స్ట్రా ఇస్తున్నారు, చాయిస్ కోసం వదిలేస్తున్నారు. 92 మార్కుల ప్రశ్నపత్రంలో 80 మార్కుల ప్రశ్నపత్రాన్ని మనం సాధించినట్లయితే 80కి 80 అంటే 100% మనము సాధించినట్లయితాం సార్. మరి 92 మొత్తం కలిపితే 92 మార్కులు అవుతున్నాయి. 92 మార్కులలో అంటే ఏ చాప్టర్, ఇప్పుడు 14 చాప్టర్స్ ఉన్నాయి 10th క్లాస్. అంటే చాప్టర్స్ ఏ చాప్టర్స్ నుంచి ఎంత వస్తాయి అనేది ఎట్లా తీసుకుంటారు మీరు ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు? గత మాదిరి ఉన్నట్లయితే పేపర్ 1 పేపర్ 2లో ఉన్నట్లయితే ఒక 7 చాప్టర్లు పేపర్ 1 అని, 7 చాప్టర్లు పేపర్ 2 అని, ఈ చాప్టర్లో నుంచి ఈ ప్రశ్నలు వస్తాయని ఉంటుండే సార్. ఇప్పుడు మొత్తం పాఠ్య పుస్తకాన్ని మొత్తాన్ని ఒకటే యూనిట్గా తీసుకొని ఈ చాప్టర్లో నుంచి ఈ ప్రశ్న వస్తుంది అని మనము చెప్పలేము. ఇప్పుడు ఓన్లీ విద్యా ప్రమాణాలకు మాత్రమే వెయిటేజ్ అనేటిది, భారత్వం అనేటువంటిది ఉంటుంది. విద్యా ప్రమాణాలు మన మ్యాథమెటిక్స్లో మీరు చూసుకున్నట్లయితే 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి సార్. వాటిలో మొట్టమొదటిది సమస్య సాధన, తర్వాత కారణాలు తెలపడం రెండోది, తర్వాత కమ్యూనికేషన్, తర్వాత కనెక్షన్, తర్వాత విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అంటే దృశ్యీకరణకు సంబంధించి 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి సార్. ఉన్నాయా? అయితే ఈ గణితంలో ఈ విద్యా ప్రమాణాలు అనే కాన్సెప్ట్లో గణితం అంటేనే మనము సమస్య సాధన కింద ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. పిల్లలు అంటే గణితం అంటే ఏమనుకుంటారంటే సమస్య సాధననే గణితం అని అనుకుంటారు కదా. మరి విద్యా ప్రమాణాలు అనే మాట దేని ఆధారంగా అంటే ఇది పేపర్ని మన పాఠాలే అట్లా ఉన్నాయా? మరి విద్యా ప్రమాణం అని అంటే ఏంటి? పిల్లలకు ఎట్లా అంటే ఏ విధంగా ఇప్పుడు ఒక చాప్టర్ తీసుకుంటే మనం దాంట్లో చాప్టర్ వైజ్గా విద్యా ప్రమాణాలు ఉంటాయా, బుక్ మొత్తం మీద ఉంటాయా? అంటే ఆ విద్యా ప్రమాణాలు అనే కాన్సెప్ట్ పిల్లలకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి మరి విద్యా ప్రమాణాల భారత్వాన్ని పిల్లలకి ఎట్లా అర్థం చేపిద్దాం మనం? ప్రతి చాప్టర్లో విద్యా ప్రమాణాలు 5కి 5 విద్యా ప్రమాణాలు ఉంటాయి సార్. కాకపోతే ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క విద్యా ప్రమాణం మిస్ కావచ్చు ఒక్కొక్క చాప్టర్కు సంబంధించి. ఆ విద్యా ప్రమాణాలు ఉన్న చాప్టర్లు ఒక దాంట్లోనే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆ చాప్టర్ని మనం నేర్చుకున్నట్లయితే ఆ చాప్టర్లో నుంచి ఆ విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి ప్రశ్నలను మనం సాధించవచ్చు. మరి విద్యా ప్రమాణాలలో అన్ని విద్యా ప్రమాణాలకు సమానమైన మార్కులు ఇస్తున్నారా, లేకుంటే దాంట్లో కూడా ఏమన్నా వెయిటేజ్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? లేదు సార్. ఇప్పుడు సమస్య సాధన అనేటువంటిది 40% మార్కులు సమస్య సాధనలో ఉంటాయి. తర్వాత కారణాలు తెలపడం, వివరించడం సంబంధించినటువంటి 20% మార్కులు ఉంటాయి. తర్వాత కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి 10 మార్కులు ఉంటాయి. తర్వాత 10% మార్కులు ఉంటాయి. 8 మార్కులు ఉంటాయి. కనెక్షన్కి సంబంధించి 15% ఉంటాయి. తర్వాత విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అంటే దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడంకి సంబంధించినటువంటి 15% మార్కులు ఉంటాయి. ఈ దీంట్లో ఇప్పుడు సమస్య సాధనలో 40% అంటే దాదాపు 35 నుంచి 40 మార్కుల మధ్యలో మనకు సమస్య 37 మార్కులు వస్తాయి. అంటే ఇప్పుడు సమస్య సాధన మీదనే ఒకవేళ పిల్లవాళ్ళకి ఇంత దృష్టి పెడితే అన్ని 100% మార్క్స్ వాళ్ళకు స్కోర్ కాకపోవచ్చు. అన్ని విద్యా ప్రమాణాల మీద కూడా కారణాలు చెప్పడమే కానీ దృశ్యీకరణనే కానీ. అయితే పిల్లవాళ్ళకు ఎట్లాంటి ప్రశ్నలు సమస్య సాధన కింద వస్తాయి వాళ్ళకి? ఇప్పుడు మనం చదువు చెప్పేటప్పుడు క్యాజువల్గా మనం పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ఈ విద్యా ప్రమాణాలు అనే మాట కాకుండా ఎక్సర్సైజ్ ప్రాబ్లంగా కాన్సెప్ట్ వైజ్గా మనం చెప్తా ఉన్నాం కదా.
ఇప్పుడు ప్రశ్నలు అడిగేటప్పటికి కారణాలు అని ఇప్పుడు రెండో మీ విద్యా ప్రమాణం మీరు చెప్పినట్టు చూస్తే కారణాలు చెప్పండి, కారణాలు రాయండి, లేదా దీన్ని గ్రాఫ్ మీద చూపించండి అని ఇట్లా రకరకాల క్వశ్చన్స్ మనకు వాళ్ళకు పేజ్ చేసి ఉన్నారు, ఇంతవరకు చదువుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు చదివే విధానంలో కూడా ఈ విద్యా ప్రమాణాలు వైజ్గా దేని దానికి చదవాలన్నా, మరి ఎట్లా చదివితే ఈ 100కి 100 మార్క్స్ 100% మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? మరి ఒకసారి మీ పిల్లలకు చెప్పండి. మనము టీచర్లు పాఠ్యాంశాలను బోధించడం జరిగింది. అంటే ఒక సెషన్ అయిపోయింది, మనం ఎట్లా క్రికెట్ మ్యాచ్లో ఒక సెషన్ అయిపోయింది, ఒక టీం ఆడింది, ఇప్పుడు మనం బోధించడం అయిపోయింది, మనము ఇప్పుడు ఆ జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం మైదానంలోకి దిగుతున్నాం, మనం మైదానంలోకి దిగేటప్పుడు ఒక ప్లాన్ ప్రకారంగా ఎంత టార్గెట్ ఉన్నది, ఎట్లాంటి బౌలింగ్ నడుస్తున్నది మన పిచ్లో, అట్లాంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనము జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని మనము జవాబులు ఇవ్వగలిగితే సులభంగా ప్రశ్నపత్రాన్ని సాధించవచ్చు. దీనిలో అత్యంత క్లిష్టమైన సమస్య సాధన, రీజనింగ్ అండ్ ప్రూఫ్, అంటే కారణాలు తెలపడం. అవి కాకుండా అందరు విద్యార్థులు పాస్ కావాలి అంటే మినిమం, అంటే ఈ గ్రేడ్ వచ్చే విద్యార్థులు డి గ్రేడ్ కానీ, డి గ్రేడ్ వచ్చే విద్యార్థులు సి గ్రేడ్, తక్కువ స్థాయి పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రోగ్రామ్ని తయారు చేసుకున్నాం. ఈ ప్రోగ్రాంలో అది మొట్టమొదలు విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యపరచడానికి సంబంధించి 15% మార్కులు ఉన్నాయి. ఈ 15% అంటే 14 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిలో ప్రాతినిధ్యపరచడంలో మొట్టమొదటి గ్రాఫ్లు అంటే 3వ చాప్టర్ అయినటువంటి బహుపదులు, పాలినామియల్స్, తర్వాత పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అంటే 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు అనేది 4వ చాప్టర్. ఈ 4వ చాప్టర్కు సంబంధించినటువంటి వాటి నుంచి, మరియు సాంఖ్యక శాస్త్రంలో ఓజీ వక్రాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. స్వరూప త్రిభుజాల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా మిగతా చాప్టర్లలో కూడా ఉన్నాయి, కానీ 6 మార్కుల ప్రశ్నలు ఈ చాప్టర్లలోంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఎంత ఒకవేళ తక్కువ స్థాయి పిల్లలు కూడా ఈ విజువలైజేషన్ కాన్సెప్ట్ని తీసుకుంటే వాళ్ళకు స్కోర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అవును, ఎందుకంటే దీంట్లో ఎట్లాంటి క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఉండదు, గుణకారం కానీ భాగాహారం కానీ అనేటువంటిది ఉండదు, ఓన్లీ డ్రా చేయడమే, డ్రాయింగ్ అనేటువంటిదే ఉంటుంది. డ్రాయింగ్ అనేటువంటిది కొంతమంది పిల్లలకు ఎక్కువ స్కిల్ ఉంటుంది, అంటే క్యాలిక్యులేషన్ చేయలేని వాళ్లకు డ్రాయింగ్ అనేటువంటిది చాలా సులభతరం, కాబట్టి అది అటెంప్ట్ చేసినట్లయితే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి గ్రాఫులు కానీ, మళ్ళా ఓజీ వక్రాలు కానీ, మనం పిల్లవాడు ఏం చేయాలంటే ఒక 30 గ్రాఫ్ల యొక్క 30 పేజీల గ్రాఫ్ బుక్ను తీసుకొని వాటి నుంచి ప్రాక్టీస్ రోజు ఒకటి ఆడుతూ పాడుతూ ఒక గ్రాఫ్ గీయడం, ఒక స్వరూప త్రిభుజాల నిర్మాణాన్ని, ఒక గ్రాఫ్ గీయడం, ఒక స్వరూప త్రిభుజాల నిర్మాణాన్ని ఎన్ని రోజులు ఉంటే అన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే అతనికి ఆ 6 మార్కులు 12 మార్కులు ఎటుపోవు, రెండు వస్తాయి. వ్యాసరూప ప్రశ్నలలో 2 ప్రశ్నలు ఇవే మనకు కవర్, 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండింటిని చేసినట్లయితే 12 మార్కులు ఎటుపోవు, ఇంకా 2 మార్కులు లఘు సమాధానాలకు సంబంధించినటువంటి వస్తాయి సార్. ఓకే సార్, మీరు అన్నట్టు ఈ తక్కువ స్థాయి పిల్లలు ఎవరైతే మ్యాథ్స్ అంటే భయపడుతూ మేము అసలు ఉత్తీర్ణత అవుతామో లేదో అనే టెన్షన్ ఉన్న వాళ్ళకు ఒక మంచి సలహా సార్ చెప్పినట్టు, గ్రాఫ్స్కి సంబంధించిన ఏదైనా కానీ ఒక 20 నుంచి 30 వరకు గ్రాఫ్స్ ప్రశ్నలు జవాబులు తీసుకొని ఈ రాబోయే రోజులలో మీరందరూ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇంకా సాంఖ్యక శాస్త్రంలో ఉన్నటువంటి అనేక అందులో గ్రాఫ్స్ ఉన్నాయి, కానీ చివరికి లెక్కలకు సంబంధించి లాస్ట్కు మనం తీసుకుంటే ఓజీ వక్రాలు అనేది ఆరోహణ వక్రము, అవరోహణ వక్రం అనేది మనకు ఉన్నాయి. దాంట్లో అవి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మనము ఎట్లాంటి అంటే మార్కులు ఎక్కువ కావాలనుకున్నా ఈజీగా కూడా మనకు 6 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో క్యాలిక్యులేషన్స్ కానీ ఇంకేమైనా హార్డ్ వర్క్ కానీ ఏముండదు. సో అవి మన పిల్లలు మీరు చెప్పినటువంటి సలహాని స్వీకరించి దాంట్లో తీసుకుంటారు సార్. మరి ఈ సమస్య సాధనలో కానీ ఈ మొత్తంలో చాలామంది పిల్లలు ఏంటంటే లెక్కలలో
స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి చిన్న ఉన్నప్పటి నుంచి కూడా లెక్కలని మీద ఆధారపడి చాలామంది ఆర్డ్ అని ఒకవైపు ఆర్డ్ అంటూనే లెక్కలని చాలామంది ఏమనుకుంటున్నారంటే లెక్కలలోనే వాళ్ళ భవిష్యత్తుని ఊహించుకుంటూ ఉంటారు. పై తరగతి పోయిన తర్వాత ఇంజనీర్ అయిదామను అట్లా. కాబట్టి మరి వాళ్ళందరి దృష్టి కూడా లెక్కలలో మాకు 10 రావాలా, మొత్తం అన్ని సబ్జెక్టులలో 10 GPA రావాలనే కాన్సెప్టే ఉంటుంది. కానీ లెక్కలలో తప్పనిసరిగా 10 GPA రావాలనేటువంటి పిల్లలు మన చాలామంది ఉంటారు. మన కార్యక్రమం చూసే వాళ్ళల్లో కూడా చాలామంది 10 GPA అనేది ఎట్లా, అదే 10 GPA రావడానికి మీ అనుభవాన్ని ఏం చేస్తే అంటే పిల్లలు ఎట్లా ప్లాన్ చేసి, ఇప్పుడు మనకు తక్కువ టైం ఉంది, ఇంకో వారం రోజులు టైం ఉంది, ఇంతవరకు బాగా చదివినరు, సిలబస్ అయిపోయింది, ప్రాజెక్టులు అన్నీ చేయించినాం. ఇప్పుడు ఈ చివరి మూమెంట్లో ఒక పిల్లవాళ్ళు ఎవరైనా 10 GPA రావాలంటే ముఖ్యంగా అంటే 90% ఏవో మార్క్స్ రావాలి వాళ్ళకు. మరి వాళ్ళకు 10 GPA రావడానికి వారం 10 రోజులు వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి మాకు చెప్పండి. 10 GPA అంటే ఆల్రెడీ చాలా హుషారు పిల్లలకు 10 GPA రావాలంటే సెక్షన్ 1, సెక్షన్ 2 మరియు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2 మరియు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఛాయిస్ లేదు కాబట్టి సెక్షన్ 1లో ఛాయిస్ లేదు, 6 ప్రశ్నలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 2లో కూడా 6 ప్రశ్నలు చేయాల్సి ఉంటుంది. ఛాయిస్ లేదు కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను వదిలిపెట్టినా కూడా మార్కులు తగ్గిపోతాయి కాబట్టి సెక్షన్ 1 మరి సెక్షన్ 2లలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్ట్ బి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించినటువంటి కీ భావనలు మన ప్రతి అధ్యాయం వెనకాల కీ కాన్సెప్ట్స్ అధ్యాయం వెనకాల ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వాటిని నేర్చుకున్నట్లయితే మనము ఈ 100కు 100% మనం మార్కులు సాధించవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్కి సంబంధించి 9 మార్కులు ఉన్నాయి, అంటే 10% మార్కులు. ఈ 10% మార్కులలో కూడా ఎక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే గిరి సార్, కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు చాలా రకాలుగా అడిగే అవకాశం ఉంది. ఈ కమ్యూనికేషన్ సంబంధించిన ప్రశ్నలు ఎట్లా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇచ్చిన ప్రశ్నలు ఇవ్వకుండా మారుతూ ఉంటున్నాయి. మనం గత 10 సంవత్సరాల నుంచి చూసినట్టయితే మరి దీంట్లో ఎట్లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నాయి? పిల్లవాడు ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రశ్నలు ఎట్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పిల్లలు విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ తర్వాత అంటే దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం తర్వాత కమ్యూనికేషన్ అనేటువంటి స్కిల్కి సంబంధించినటువంటి ప్రశ్నలను సులభంగా చేయగలుగుతారు. దీంట్లో ఏం లేదు, సూత్రాలలోని పదాలను వివరించగలగడం ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ప్రతిసారి కూడా ఒక సూత్రం ఇచ్చి దానికి సంబంధించినటువంటి పదాలు అవకాశం ఉందా? మొత్తం సూత్రం కూడా రాయమంటారు. సూత్రాన్ని రాసి సూత్రంలోని పదాలను వివరించండి. రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ద ఫార్ములా, ఎవ్రీ టర్మ్ ఇన్ ద ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి అంటే స్టాటిస్టిక్స్కి సంబంధించి దేర్ ఆర్ ఓన్లీ 3 ఫార్ములాస్. అరిథమెటిక్ మీన్, మీడియన్, మోడ్. అంటే అంకగణిత సగటు, మధ్యగతము, బహుళకం. ఈ అంకగణిత సగటు, మధ్యగతము, బహుళకానికి సంబంధించినటువంటి సూత్రాలను నేర్చుకోవడం. ఆ సూత్రాలు ఎల్ అంటే దిగువ హద్దు, హెచ్ అంటే తరగతి ఎత్తు, తరగతి అంతరము లేదా తరగతి ఎత్తు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సంచిత పౌనఃపున్యం CF అంటే ఇట్లాంటి పదాలను వివరించగలగాలి. అదేవిధంగా ఇంకొక చాప్టర్ ఏంటంటే శ్రేణులకు సంబంధించినటువంటి అంకశ్రేణిలోని ఎన్వ పదము, అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తము, గుణశ్రేణిలో ఎన్వ పదానికి సంబంధించి మూడే సూత్రాలు. ఈ 3 సూత్రాలు, ఆ 3 సూత్రాలు, 6 సూత్రాలు అయిపోయినాయి. తర్వాత క్షేత్రమితికి సంబంధించినటువంటి ఘనము, దీర్ఘఘనము మరియు స్తూపము, మరి గోళము, మరి శంకుకు సంబంధించినటువంటి వక్రతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము మరియు ఘనపరిమాణానికి సంబంధించినటువంటి సూత్రాలు నేర్చుకున్నట్లయితే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలను సులభంగా. అయితే మనము ఏ పేపర్ చూసినా కానీ సాంకేతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఎక్కువసార్లు మనకు రిపీట్ అవుతాయి. కాబట్టి వాటి ఆ 3 మీన్, మీడియన్, మోడ్ సంబంధించిన అయితే మనం చేసుకుంటే అవకాశాలు ఎక్కువనే ఉంటాయి. ఇవి కాకుండా
ఈ పిల్లలకు కొంచెం సులభమైనటువంటి ఏంటంటే సెట్స్ సమితులు. అవును, అవి చాలా సులభంగా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయింది 10th క్లాస్లో. అవును, వాళ్ళు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మనం. అవును. మరి ఎంత ఈజీగా ఉన్నా కానీ ప్రజెంట్ చేయడం అనేది గొప్ప ఇక్కడ. ఉమ్, అంటే రాయడం, అవును, 100% మార్క్స్ అచీవ్ కావడానికి రాయడం అనేది. అవును. మరి సమితుల నుంచి ఈజీగానే ఉన్నా కానీ ప్రజెంట్ చేయడంలో మరి ఎట్లాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎట్లా వస్తాయి? ఈ కమ్యూనికేషన్కి సంబంధించి సమితులలో నుంచి సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ రూపంలో, సమితి నిర్మాణ రూపం, సమితి నిర్మాణ రూపంలోకి, సమితి నిర్మాణ రూపంలోంచి రోస్టర్ రూపంలోకి వచ్చేటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా త్రికోణమితికి సంబంధించినటువంటి త్రికోణమితికి సంబంధించి ఒక త్రికోణమితీయ నిష్పత్తి నుంచి మరొక త్రికోణమితీయ నిష్పత్తిలోకి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 65 డిగ్రీలను కాసులలో వ్యక్తపరచము. అట్లనే ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి, అట్లాంటి వాటి ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశాలు. ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి అంటే వెన్ డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్ దృశ్యీకరణ క్రిందికి వస్తాయి. ఈ మనము రోస్టర్ నుంచి సమితి నిర్మాణ రూపంలోకి మార్చాలి. వెన్ డయాగ్రామ్స్ మరి వ్యాస రూపంలో వచ్చే అవకాశాలు ఏమన్నా? వెన్ డయాగ్రామ్స్ వ్యాస రూపంలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు సమితి నిర్మాణ రూపంలో ఇచ్చి దాన్ని ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కొని ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ కనుక్కోమని అడిగే అవకాశాలు ఉన్నాయి. అంటే 6 మార్కులు రాకుండా డైరెక్ట్ గా రోస్టర్ రూపంలో ఇవ్వకుండా సమితి నిర్మాణ రూపంలో ఇచ్చి దాన్ని వాళ్ళు రోస్టర్ రూపంలో చేంజ్ చేసుకొని తర్వాత ఈ సంబంధించిన ఏం చేయమని ఏ యూనియన్ బి ఏ ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్న సమితుల ఆపరేషన్స్ అడుగుతారు. ఓకే, అట్లాంటి ప్రశ్నలు 6 మార్కులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. పిల్లవాడు ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. చదవడానికి మనం చదవడానికి 15 నిమిషాలు చదవాలి. దాన్ని ప్రిపేర్ అయ్యి ఆ ప్రణాళిక దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యి దాన్ని ప్రజెంట్ చేయగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చదవనట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 3 బిందువులు ఇచ్చిండ్రు, కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక జామితిలో 3 బిందువులు ఇచ్చిండ్రు. 3 బిందువులు ఇచ్చి దాని వైశాల్యాన్ని, ఆ త్రిభుజం ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనడం అనేటువంటిది ఒకటి ప్రాబ్లం సాల్వింగ్ కిందికి వస్తుంది. అంటే డైరెక్ట్ జవాబు రాయడం. అట్లా కాకుండా 3 బిందువులు ఇచ్చి సరేఖీయాలు అవుతాయని చూపండి అంటే అది రీజనింగ్ అండ్ కారణాలు తెలపడం కిందికి వస్తుంది. అంటే ఒకటే ప్రశ్న 2 రకాలుగా వస్తుంది. అంటే ఇవి సరేఖీయాలు అవుతాయి, వైశాల్యాన్ని కనుక్కుంటారు, తర్వాత సరేఖీయాలు అవుతాయి అని రాయాల్సి. వైశాల్యానికి సరేఖీయాలకు సంబంధం ఏంటి? ఒకవేళ వైశాల్యం 0 వచ్చినట్లయితే ఆ త్రిభుజం ఏర్పడదు, త్రిభుజానికి సరేఖీయాలు అవుతాయి అని పిల్లలు రాస్తారు. అంటే అక్కడ మెన్షన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ 3 బిందువులు ఇచ్చి సరేఖీయాలు అవుతాయో కావో సహేతుకంగా తెలియజేయడం అనేటువంటిది మరొక రకమైనటువంటి ప్రశ్న. ఇట్లా ఈ ప్రశ్నలు అనేటువంటి క్షుణ్ణంగా చదివి, అంటే ఇప్పుడు ఒకే ప్రశ్న త్రిభుజం 3 బిందువులు ఇచ్చి వాటి త్రిభుజం ఏర్పడుతుంది, వాటి యొక్క వైశాల్యాన్ని కనుగొనమనంటే అది సమస్య సాల్వ్ కిందికి వస్తుంది. అదే ప్రశ్నని ఇంకొకవేళ దాన్ని సరేఖీయాలు అని చూపండి అని అనొచ్చు, కారణాలు రాయని కూడా అనొచ్చు. అంటే ప్రశ్న అదే ఉంటుంది, రాసే విధానంలో ప్రజెంటేషన్లో మార్పు వస్తుంది. సో అంటే ప్రశ్నని ముందు చదువుకొని బాగా ఆ ప్రశ్నని ఏం అడిగిండు, ఆన్సర్ ఏంటి, మనం రాసిన ఆన్సర్కి ఫుల్ మార్క్స్ రాకపోవచ్చు, 100% రావాలంటే లాస్ట్కు కారణం రాయడం అనేది కూడా ఇంపార్టెంట్ సార్. ఇంకా లెక్కలు బాగా చేయగలిగిన పిల్లలు ముఖ్యంగా మనం అనుకున్నాం సెక్షన్ 1, సెక్షన్ 2 మరియు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి, అంటే దీనిలో చాయిస్ లేదు కాబట్టి 100%గా చేసుకోవాలి. చాయిస్ ఏమాత్రం లేదు కాబట్టి అన్ని చాప్టర్లని చదవాల్సిందే. ఏ ఒక్క చాప్టర్ నుంచి మిస్ అయినా దానిలో ఒక్కొక్క ప్రశ్న రాలేదనుకోండి, ఆ 2 మార్క్స్ 4 మార్క్స్ మనకు మిస్ అయ్యే అవకాశం. అంటే కాకుండా మనం 10/10 ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మన అన్ని 14 చాప్టర్లు కూడా 2 మార్కుల ప్రశ్నలు అన్ని చదవాలి, 2 మార్కుల ప్రశ్నలు మరియు 4 మార్కుల ప్రశ్నలు మరియు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే ఏ అని మనం గుడ్డిగా పెట్టద్దు, అది వర్కౌట్ చేసి ఆన్సర్ తీసుకువచ్చి మనం నిర్ణయించుకున్న తర్వాతనే అది ఏనా, బీనా, సీనా, డీనా వర్కౌట్ చేసుకోవాలి. రఫ్ వర్క్కి మనకు జాగా ఉంటుంది. ఆ రఫ్ వర్క్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని మనం ఏబిసిడీలను పెట్టాల్సి ఉంటుంది. దాంట్లో కూడా పెద్ద పెద్ద లెక్కలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే
మనము ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈజీగా టైం తక్కువ ఉంటుంది, హాఫ్ అన్ అవరే టైం. అవును, హాఫ్ అన్ అవర్లోనే 20 ప్రశ్నలు చేయాలి. అవును. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి ఎత్తుల దూరాలకు సంబంధించి త్రికోణమితికి సంబంధించి ఎత్తుల దూరాలు కనుక్కోవడం అనేటువంటిది. తర్వాత మన కనెక్షన్కి సంబంధించినటువంటి క్షేత్రమితిలో ఒక ఆకారం నుంచి ఇంకొక ఆకారంలోకి మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ఉన్నది, బంగారు బిస్కెట్ కొనుక్కుంటారు, దాన్ని ఒక హారంగా మార్చాలంటే గుండ్లు అంటే గోళాకారం ఎన్ని గుండ్లు తయారైతాయి, ఒక ఘనపరిమాణం ఇచ్చినటువంటి బంగారు బిస్కెట్కు ఎన్ని గోళాకార గుండ్లు తయారవుతాయి అనేటువంటి ఒక ఆకారం. అప్పుడు స్పేర్ గురించి అవగాహన ఉండాలా, క్యూబాయిడ్ గురించి అవగాహన ఉండాలా. అవును, రెండిటి సూత్రాలు నేర్చుకున్న కనెక్షన్ సంబంధించిన ప్రాబ్లం చేయాలంటే కొంచెం కనెక్షన్కి సంబంధించి అట్లా మన ఇంకొకటి ఏంటంటే స్తూపము మరియు శంకు ఆకారానికి సంబంధించిన కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. అట్లానే స్తూపంకు శంకుకు సంబంధించినటువంటి అట్లాంటి కనెక్షన్కు సంబంధించినటువంటి క్షేత్రమితి నుంచి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సరూప త్రిభుజాల్లో 2 భుజాలు ఇచ్చి వాటి అనురూప భుజాన్ని కనుక్కోవడం అనేటువంటి అనురూప భుజాన్ని యొక్క ఎత్తును కనుక్కోవడం అనేటువంటిది ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు నేను 3 బిందువులు ఇచ్చి త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడం. ఈ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఒక సులభమైనటువంటి పద్ధతి ఏంటంటే ½ mod సిగ్మా x1y2 - x2y1 అనే సూత్రం రాసి త్రిభుజ వైశాల్యాన్ని మనం కనుక్కోవచ్చు. పెద్దగా రాయకుండా ½ mod సిగ్మా x1y2 - x2y1 అని రాస్తే సరిపోతుంది చిన్నగా. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా శ్రేణులలో నుంచి అంకశ్రేణి యొక్క ఎన్వ పదాన్ని కనుక్కోవడం, అంకశ్రేణిలోని ఎన్ పదాల మొత్తాన్ని కనుక్కోవడం, మరి గుణశ్రేణిలో ఎన్వ పదాన్ని, ఈ 3 సంబంధించినటువంటి నేర్చుకోవాలి. విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి మనం గ్రాఫ్లో చూసుకున్నట్లయితే పాలినామియల్స్ శూన్యాలను కనుక్కోవడం, బహుపదులలో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, శూన్యాలను కనుక్కోవడం. గ్రాఫ్ గీసిన తర్వాత నెక్స్ట్ ఆన్సర్ రాయాలి. అది ఎక్స్ అక్షాన్ని ఎక్కడ కట్ అవుతుంది, ఎక్కడ కట్ చేస్తుంది, ఆ బిందువును మనం రాసినట్లయితే చాలా మంది పిల్లలు ఇక్కడ గ్రాఫ్ గీసి వదిలేస్తారు. ప్రశ్ననేమో శూన్యాలు కనుగొనడం ఉంటుంది, ఫైండ్ ద జీరోస్, కానీ అక్కడ జీరోస్ ఫైండ్ అవుట్ చేయకుండానే గ్రాఫ్ గీసినాం కదా ఆన్సర్ అయిపోయింది అనుకుంటే 1-2 మార్కులు మీరు కట్ చేస్తారు. గ్రాఫ్ గీసినందుకు 4 మార్కులు. అయితే దీంట్లో మ్యాథ్స్ గణితానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసేటువంటి మనం చాలామంది పిల్లలు మాకు ఇప్పుడు స్కూల్ విజిట్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ ఇన్ని ప్రశ్నలు రాయడానికి చాలా పెద్దగా ఉంటాయి కదా, ఒక్కొక్క ప్రశ్న 4 పేజీలు కూడా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళు దూరంగా నీట్గా ప్రజెంటేషన్ చేస్తే, మరి ఇంత రాయడానికి మీరు ఇచ్చే 2.5 గంటలు సరిపోతుందా సార్ అక్కడ అనేది ముఖ్యంగా పిల్లలకు వచ్చిన ఒకటి పెద్ద డౌట్. చాలామంది మన ఏషియన్ ప్రేక్షకులు చూస్తూ ఉన్న వాళ్ళకు కూడా బహుశా అదే వాళ్ళకు అడుగుతూ ఉంటారు, అంటే టైం ఎట్లా సరిపోతుంది సార్ అనేది. మరి మీరు టైంని మనం ఎట్లా మేనేజ్ చేస్తే బాగుంటుంది, ఒకసారి టైం మేనేజ్మెంట్ మీద ఆ 2.5 గంటలలో ఈ 18 ప్రశ్నల జవాబులు ఎట్లా రాద్దాం అనేది ఒకసారి చెప్పండి. చాలామంది పిల్లలు టైం సరిపోవడం లేదని అంటారు. దానికి మొట్టమొదలు ఏంటంటే మనం ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. క్షుణ్ణంగా చదువుకోవడానికి 15 నిమిషాలు ఇచ్చిండ్రు. ఈ క్షుణ్ణంగా చదువుకున్న వాటిలో ఏ ప్రశ్నను మనం సులభంగా చేయవచ్చు, మనకు వస్తుంది, మనం ఏ ప్రశ్నను సులభంగా చేయవచ్చు, వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ అన్నట్టు ఏ ప్రశ్నను సులభంగా చేసినట్లయితే ప్రశ్నలలో 1వ నంబర్ ముందు రాయాలా, 2వ నంబర్ ఏముండదు. ఏ నెంబర్ 14వ నెంబర్ ప్రశ్న మనకు మొదలు వస్తే 14వ నెంబర్ ప్రశ్న వేయాలి, ఒకటి అని రాయొద్దు. 14వ నెంబర్ రాస్తున్నప్పుడు 14వ నెంబర్ ప్రశ్ననే నెంబరే వేయాల్సి ఉంటుంది. ప్రశ్నకు సంబంధించిన ప్రశ్నకు సంబంధించిన నెంబర్ వేయాలి. ఆ ప్రశ్నకు సంబంధించిన నెంబర్ వేసి అది మనకు సులభంగా వస్తుంది కాబట్టి ఆ ప్రశ్నను మనం సాల్వ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు మనసులో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏం చేస్తామంటే 2వ ప్రశ్నను కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా మొదటి ప్రశ్ననే డిఫికల్ట్ ప్రశ్నను మనకు రాని ప్రశ్ననే మొదలే చేయాలని అనుకొని 1వ ప్రశ్న రాకుండా తల పట్టుకుంటే లాభం లేదు, మిగతా ఆన్సర్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లా కాకుండా మనకు మొత్తం 18 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 18 ప్రశ్నలకు కానీ 150 నిమిషాలు ఉన్నాయి. 150 నిమిషాలను విభజించుకున్నట్లయితే ఒక్కొక్క మార్కుకు 1 నిమిషం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే
18 ఒక అంటే ప్రశ్నకు దాదాపు ఒక ప్రశ్నకు 10 9-10 నిమిషాలు నిమిషాలు వస్తుంది. వస్తుంది ఒక్కొక్కదానికి. ఒక ప్రశ్నకు 10 నిమిషాలు వస్తుంది. ఒక ప్రశ్నకు 10 నిమిషాలు వస్తే అంటే 2 మార్కుల ప్రశ్నకు 10 నిమిషాలే వస్తుంది, 4 మార్కుల ప్రశ్నకు వస్తుంది, 6 మార్కుల ప్రశ్నకు కూడా 10 నిమిషాలు వస్తుంది. కానీ మనం 2 మార్కుల ప్రశ్నను 2-3 నిమిషాలలో మాత్రమే పూర్తి చేయగలుగుతాం. ఈ మిగతా 7 నిమిషాలు ఆ టైం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మిగతా 7 నిమిషాలు మనం వ్యాసరూప ప్రశ్నలకు కానీ లఘు సమాధానాల ప్రశ్నలకు కానీ యూజ్ చేసుకున్నట్లయితే మొత్తం 2 గంటలలోనే అంటే 120 నిమిషాలలోనే మనము పార్ట్ ఏను పూర్తి చేయవచ్చు. 150 నిమిషాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్లానింగ్ అనేటువంటిది ఉన్నట్లయితే ఇంకో హాఫ్ అన్ అవర్ మిగులుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ తప్పకుండా మిగులుతుంది సార్. తర్వాత గ్రాఫ్కు సంబంధించినటువంటి మీరు ఇంతకుముందు అడిగినట్టు గ్రాఫ్కు సంబంధించి శూన్యాలను కనుక్కోవడం, శూన్యాలను ఎక్స్ నిరూపకాన్ని రాయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. శూన్యాలు ఎక్కడైతే ఎక్స్ అక్షాన్ని ఖండిస్తుందో దాని యొక్క ఎక్స్ నిరూపకాలు రాసినట్లయితేనే మాత్రమే దాని యొక్క పూర్తి మార్కులు 6 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సమితులకు సంబంధించిన దాంట్లో సమితులకు సంబంధించిన మనం అప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు అది సమితి నిర్మాణ రూపంలో ఇచ్చి అవును తర్వాత దాన్ని ఏ యూనియన్ బి లేదా ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమని లేదా వెన్ డయాగ్రామ్లో చేయమని మనకు వస్తాయని చెప్పారు. అవును దీంట్లో మరి సమితి నిర్మాణ రూపంలో నుంచి రోస్టర్ రూపంలో రాయడం అనేది పెద్ద టాస్క్. అవును అది రాస్తే మిగతాది ఈజీగా అయిపోతుంది. దాంట్లో ఏమన్నా టిక్ లాంటిది ఏమన్నా ఇంత ఈజీగా ఎట్లా మనం దాన్ని అందులో ఉన్న ఆ సమితి స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అయింది అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఏమన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సమితి 2 యొక్క గుణిజాల సమితి, 10 కంటే తక్కువగా ఉన్న 2 యొక్క గుణిజాల సమితి. బి సమితి 6 యొక్క గుణిజాల సమితి, 20 కంటే తక్కువ ఉన్న 6 యొక్క గుణిజాల సమితి. అంటే కారణాంకాలు తెలవాలి, గుణిజాలు తెలవాలి, వాటికి సంబంధించినటువంటి ఎక్కాలు మనకు కొంచెం తెలిసినట్లయితే మాత్రమే దాన్ని రోస్టర్ రూపంలో రాయగలుగుతాం. తర్వాత ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, అది ఈజీగా ఫైండ్ అవుట్, ఏ యూనియన్ బి. ఈ డయాగ్రామ్ గీసుకున్నట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. అంటే రెండిట్లలో ఉన్నటువంటి మధ్యలో రాసుకొని తర్వాత ఏలో ఉన్నటువంటి ఏలో, బిలో ఉన్నటువంటి బిలో రాసుకున్నట్లయితే చాలా ఈజీగా మనం సమాధానాన్ని రాబట్టవచ్చు సార్. అదేవిధంగా జీసీడీ మనకు ఏ ప్రశ్న పత్రం చూసినా కానీ దాదాపు మొదటి ప్రశ్న జీసీడీ, అవును, ఎస్సీఎఫ్గా అది గాజాబా అవును వస్తూ ఉంది. అవును మరి దీంట్లో 2 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి అల్గారిథం మోడల్లో రాయడం, రెండోది మామూలుగా డివిజన్ మోడల్లో రాయడం. అంటే ఇక డివిజన్ మోడల్లో రాసి అల్గారిథంగా చేంజ్ చేయాలన్నా పిల్లలు రెండు రాస్తేనే బాగుంటుందా? ఎట్లా మార్క్స్ ఇస్తారు? మొదలు భాగాహారం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 120 మరియు 75కు సంబంధించినటువంటి 2 అంకెల యొక్క గాసావాను కనుక్కోమని అడిగిండు అనుకోండి. 120ని 75తోని భాగించుకోవాలి. భాగించుకున్న తర్వాత దానికి భాగాహార పద్ధతిలో భాగాహారం చేసుకోవాలి. భాగఫలం వస్తుంది, శేషం వస్తుంది. మళ్ళా వచ్చినటువంటి భాగఫలాన్ని మళ్ళా శేషంతోని మళ్ళా భాగించాలి. ఈ ప్రాసెస్ అనేటువంటిది రిపీట్గా జరుగుతుంటుంది. తర్వాత ద లీస్ట్ రిమైండర్ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ద జీసీడీ ఆఫ్ ది 2 నెంబర్స్. అంటే 0 కానటువంటి అతి స్వల్ప శేషాన్ని మనము జీసీడీ అని అంటాము. దాన్ని మనము తర్వాత భాగాహారం చేసుకున్న తర్వాత యూక్లిడ్ అల్గారిథం రూపంలోకి రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 120 ఈజ్ ఈక్వల్ టు 75 × 1 ప్లస్ అది ఎంత ఉంటే అంత రాయాల్సి ఉంటుంది. 25 అంటే 45. 120 ఈజ్ ఈక్వల్ టు 75 × 1 ప్లస్ 40. మళ్ళీ 75 ఈజ్ ఈక్వల్ టు 45 × 1 ప్లస్ 30. అట్లా మనం అది రాయాలనంటే ఫస్ట్ మనం భాగాహారం చేసుకోకుండా డైరెక్ట్గా రాయడం వల్ల మిస్టేక్స్ పోయే అవకాశం. భాగాహారం చేసుకోవాలి, శేషం రాసుకుంటూ పోయినట్లయితే ఈ దాన్ని ఈజీగా మనం చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఇంకొకటి చివరిగా మనం కన్స్ట్రక్షన్ సంబంధించినవి కూడా సిలబస్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము స్వరూప త్రిభుజాలలో తీసుకున్న మనం ట్యాంజెంట్స్, స్పర్శరేఖలు, ఒక వృత్తానికి బయట బిందువు నుంచే కానీ ఇట్లా స్పర్శరేఖలు గీయడం అనేది మనకున్నాయి. ఈ ప్రశ్నలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వచ్చే అవకాశాలు. అవును, ఈ దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడంకు సంబంధించినటువంటి స్వరూప త్రిభుజాల్లో నిర్మించడం అనేటువంటిది 3/4 కొన్ని కొలతలు ఇచ్చి ఒక త్రిభుజానికి కొన్ని కొలతలు ఇచ్చి దీన్ని 3/4 వంతు స్వరూప త్రిభుజాన్ని నిర్మించండి అంటే ఇది క్రమభిన్నాన్ని ఇస్తాడు.
ఒక్కొక్కసారి అపక్రమ భిన్నాన్ని 5/3 5/3 అంతుల త్రిభుజాన్ని నిర్మించడం అనేటువంటిది 2 రకాలుగా రావచ్చు స్వరూప త్రిభుజాలలో. ఈ 2 నేర్చుకున్నట్లయితే మనకు ఎటు పోవు 6 మార్కులు అనేటువంటిది చాలా ఈజీగా కంపల్సరీగా వస్తుంది. అదేవిధంగా స్పర్శరేఖలు, వృత్తానికి స్పర్శరేఖలకు సంబంధించి వృత్త వ్యాసార్థాలను ఇచ్చి వృత్తానికి స్పర్శరేఖలను గీయడం అనేటువంటిది మనకు ఇక్కడ చూపెడుతున్నారు. దానికి సంబంధించినటువంటివి కూడా మనం నేర్చుకున్నట్లయితే మరి నిర్మాణ క్రమం రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. నిర్మాణ క్రమం అనేది మర్చిపోవద్దు. ఎట్లా నిర్మిస్తే అట్లా నిర్మించాలి. లాజిక్, ఉపపత్తి ఎందుకు అట్లా వచ్చింది, ఆ 2 సమానం ఎట్లా అయినాయి అంటే ప్రతి దాంట్లో కూడా మన నిర్మాణ క్రమంలో పిల్లలకి ఇప్పుడు ఉపపత్తి అని చెప్పి అది ఉంటుంది లాజిక్ అని, దాన్ని కూడా కంపల్సరీ రాయాలి. ఉపపత్తి కూడా కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. మరి మ్యాథ్స్లో ఇవే కాకుండా ఓవరాల్గా ఇప్పుడు మనం ఓవరాల్గా ఎగ్జామినేషన్ కాకుండా మనం చదివింది జ్ఞాపకం రావాలా, అక్కడ రాయాలా అని అంటే చివరిగా ఇంకొక వారం 10 రోజులలో మనం ఎగ్జామ్స్ రాసిపోతున్నాం మన పిల్లలందరూ కూడా. మరి ఓవరాల్ ఎగ్జామ్ గురించి మీరేం సూచనలు ఇస్తున్నారు? ఎగ్జామ్కు మనం రేపు పోతున్నామనంటే మొట్టమొదలు ఒకరోజు ముందే మనం తీసుకుపోయేటివన్నీ రెడీ పెట్టుకోవాలి. కంపాక్స్ బాక్స్ కానీ, పెన్సిల్ కానీ, పెన్సిల్ షార్ప్నర్ కానీ, మళ్ళా గ్రాఫ్కు గీయడానికి ఎరేజరు, ఒకవేళ తప్పిపోతే ఎరేజరు, అట్లాంటివి తయారు పెట్టుకొని మంచిగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి రాత్రి మంచిగా చూసుకొని పొద్దుగల జస్ట్ ఒక్క ఎగ్జామ్ జస్ట్ చూసుకోవడం, ఏమేం ఫార్ములాలు ఉన్నాయో, ఏమైనా ఫార్ములాలు మర్చిపోయినామని చూసుకొని కాన్ఫిడెన్స్తోని మనకు సెంటర్కు వెళ్ళినట్లయితే మనము మ్యాథ్స్లో వచ్చినటువంటి మార్కులు వేరే ఇతర సబ్జెక్టులలో రావు సార్. మ్యాథ్స్లో అందరికీ 10కు 10 GPA అంటే 80 మార్క్స్కు 80 మార్క్స్ రావాలని వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాటిలలో స్పెల్లింగ్ మిస్టేక్స్ తీసేస్తారు కావచ్చు, కానీ మ్యాథ్స్లో 80కి 80 మార్కులు చాలా మందికి వస్తాయి. అదేవిధంగా డి గ్రేడ్ పిల్లలు, గణితం అంటే ఆసక్తి లేకపోవడమే కానీ లేదా గణితము ఒండిపట్టినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మినిమము మనకు 28 మార్క్స్ రావాలి. 28 మార్క్స్ రావాలని అంటే పాస్ కావాలి. 28 మార్క్స్ రావాలంటే ఏం చేయాలా అనేటువంటి విషయం మీద కూడా మనం ఇదివరకు మాట్లాడినాం. అయితే ఈ గణితంలో మనం ముఖ్యంగా మనకి ఇప్పుడు డైలీ ఎగ్జామ్స్ అనేది కూడా లేవు. ఎగ్జామ్స్ మధ్యలో కూడా గ్యాప్స్ ఇవ్వడం జరిగింది. 7 ఎగ్జామ్స్లో కూడా ప్రతిదానికి దాదాపు 1-2 రోజులు ఇంతకుముందు సండే వస్తే నువ్వు ఏదైనా పండుగ వస్తేనే గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మనకు టైం టేబుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నెల 21 నుంచి మనము టైం టేబుల్లో తెలుగు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే గ్యాప్స్ అనేది ఉన్నాయి. పిల్లలకు చదివే అవకాశం అనేది ఇంకో పెరిగింది. ఒకటి ఆరోగ్యం మీద కూడా మనం శ్రద్ధ వహించాలి. టెన్షన్ పడిపోయి ఫాస్ట్గా చదివేద్దామని అనుకుంటే మీరు అన్నట్టు ప్రాబ్లం అవుతుంది. సో ఒకరోజు ముందే ఏదైతే ఎగ్జామ్ మనము ఉందో ఆ రోజు చాలా ప్రశాంతంగా పొద్దున మీరు అన్నట్టు ఫార్ములాలు చూసుకోవడం, పాతది ఏమన్నా ఉంటే ఈ ప్రాడ్ బి లాంటిది ఎక్కడన్నా మనకు చదివేటప్పుడు కొంచెం కష్టతరమైంది ఇది అని అనుకున్న వాటిని ఒక లుక్ వేయడమే మొత్తం మళ్ళీ పెన్ను బట్టి ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ కష్టమైంది. సో అట్లాంటి ప్లానింగ్ చేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం, ప్లస్ షార్ప్ పెన్సిల్స్ తీసుకోవడం. ముఖ్యంగా కంపల్సరీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఐటమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి మీరు చెప్పినట్టు చూస్తే. ఇంత మంచిగా రాసినటువంటి పేపర్లను కూడా మీరు కరెక్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా పేపర్లు అనేది వేరే ఏ జిల్లాకు వెళ్తాయి, అది ఎవరికి తెలియదు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ కరెక్షన్ చేయడంలో అందరికీ రాష్ట్రం అంతా ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎట్లా మీకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి దానిల మీద కూడా మన పిల్లలకు అనేది మన సార్లు కరెక్షన్ చేయడం వేరే, మన పేపర్లు ఇన్ని రోజులు ఉన్న సార్ కాక వీళ్ళకి ఎవరికి పరిచయం లేని సార్ కరెక్షన్ చేస్తూ ఉంటారు. మరి అక్కడ ఏమన్నా ఈ కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన మీకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? మీరు అన్నట్టు ప్రశాంతంగా పోవాలంటే మొట్టమొదటి ఈ పరీక్షల సమయంలో ఎలాంటి ఆహారం అంటే దావత్లకు అంటే మనం పార్టీలకు పెండ్లిళ్ళకు విందులకు పోకుండా ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా నార్మల్ ఫుడ్ తీసుకొని పొద్దుగల పోయినట్లయితే మళ్ళీ ఫాస్టింగ్ కూడా పోవాలి. ఫాస్టింగ్ అసలు ఉపవాసంతో పిల్లవాడు ఎగ్జామినేషన్ సెంటర్కి పోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు మంచి ప్రశ్న అడిగినారు.
ఏంటిదంటే ఈ దిద్దడం ఎట్లా ఉంటుంది. దిద్దడం ఎట్లా ఉంటుందంటే ఇచ్చినటువంటి ప్రశ్నను మనము ఎనలైజ్ చేసి దత్తాంశం డాటా ఇచ్చినటువంటి డాటాను మనము రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాసార్థం అని ఇచ్చిండ్రు. వ్యాసార్థం అని ఇస్తే r ఎంతనో ఇస్తారు వ్యాసార్థం. మళ్ళీ ఏరియా వైశాల్యం ఇచ్చిండ్రు. వైశాల్యం ఎంతనో ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి పదాలను మనం మళ్ళీ పేపర్ మీద పెట్టి r ప్రశ్న మొత్తం రాయకుండా దానిలో ఉన్న డాటాను రాసుకుంటే దానికి ఒక మార్కు అనేటువంటిది అవార్డు ఇస్తాం మనం. దాంట్లో ప్రశ్నపత్రాలను దిద్దే వాళ్లకు అలాంటి సూచనలు ఇవ్వబడతాయి. కాబట్టి ఇచ్చినటువంటి డాటాను మనము ఎనలైజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ప్రశ్నను నెంబర్ రాయాలి, ప్రశ్నను రాయాలి. ప్రశ్న రాయకున్నా కూడా ప్రశ్న రాయడానికి సమయం లేనట్లయితే, మీకు సమయం ఉంటే ప్రశ్న రాయండి, సమయం లేనట్లయితే డాటాను మాత్రం కంపల్సరీగా రాయాలి, తర్వాత ఎనలైజ్ చేయాలి. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు గిరీష్ సార్ గారు. ఎందుకంటే అమూల్యమైనటువంటి విషయాలని, ముఖ్యంగా గణితం మీద మీరు పిల్లలకు చాలా చాలా సలహాలు ఇచ్చారు. చాలా చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. మీకు కూడా పిల్లలందరికీ కూడా రాబోయే గణిత పరీక్షల్ని మంచిగా రాయాలని, ఆదిలాబాద్ జిల్లా మన రాష్ట్ర స్థాయిలోనే మళ్ళీ మొదటి ర్యాంకు వచ్చి రావాలని మన అందరం కూడా ఇక్కడ ఉన్న మనం అందరం కూడా కోరుకుంటూ, పిల్లలందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్, మంచి ఎగ్జామ్స్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.